ఉన్నటువంటి సభ్యులకు మీకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని పూర్తి స్థాయిలో గమనిస్తా ఉంటే ఒకటి క్లియర్ గా ఒక అర్థమైతే ఏమైంది అంటే నిర్వహణ లోపము, తర్వాత వారు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ డిజైన్ వారి ఇష్టానుసారంగా చేసిన నివేదిక వచ్చిందనేది మనకు క్లియర్ గా అర్థమైంది. మరి ఇప్పటికైనా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా మళ్ళా బూటకు మాటలు మాట్లాడతారా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే గతంలో అనేక సందర్భాలు చెప్పినాం ఏమని, నిర్మాణ లోపం ఉంది, మీరు ఇది చేస్తా ఉన్నారు, అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఈ నిర్మాణాలన్నీ చేస్తా ఉన్నారు అనేటువంటి అంశం మీద చాలా సందర్భాలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. కొంత విచిత్రమైనటువంటి వాతావరణం ఏంటంటే మళ్ళీ ఇది కట్టిన వేళ విశేషమా ఏందో సంగతి తెలియదు. కోట్లాది రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టినాము, ప్రాజెక్టులు కట్టినాము, అవి నింపుదామనే కిందికించి ఎత్తి పైకి వస్తున్నాము, మళ్ళా వర్షాలైనా మళ్ళీ కిందికి ఇచ్చి పెడుతున్నాము. మేము ఎక్కడ విడ్డూరమో ఏమో అర్థమైతలేదు. 3 ఏళ్ల నుంచి అదే అవుతుంది, 3-4 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. సరే ఏదో అయ్యింది కదా, అందరికి మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఏదో చేసిరు అన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? కోట్లాది రూపాయలు ప్రజకి సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఇవాళ ఇచ్చిన నివేదికలు ఉంది, ఇప్పటి వరకు ఎవరు తీసుకున్నటువంటి బ్యాంకర్ల దగ్గర ప్రైవేటు, అది ఏం బ్యాంకులో తెలియదు, నాన్ కోఆపరేషన్ ఏదైతే ఎన్బిసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్ ఉన్నటువంటి దాంట్లలో కూడా అధిక వడ్డీకి కూడా లోన్ తీసుకున్నారు. అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాని తన సొంత అవసరాల కోసం కేసీఆర్ ఇష్టానుసారంగా వాడిండు. ఏ డబ్బులు వచ్చినా అంటే దీంట్లో బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఓన్లీ కాంగ్రెస్ కమిషన్ అంటుంది. బీజేపీ వర్షన్ ఏంది? మీరు కాళేశ్వరం కమిషన్ అనుకుంటున్నారా, కాంగ్రెస్ కమిషన్ అనుకుంటున్నారా? మేము ఇప్పటి వరకు తేల్చలేమనంటే దీంట్లో పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలి. ఒక్కటేదో మాట్లాడుతున్నారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అంటేనే కొంచెం వ్యత్యాసం కనిపించింది. అంటే ఏం పూర్తి స్థాయి వ్యత్యాసం అని కాదు, వారిద్దరు మాట్లాడిన దాంట్లోనే ఒకరికొకరు పొంతలేనటువంటి కొన్ని విషయాలు ఇప్పటిదాకానే నేను చూసిన. నేను ఏమంటున్నా, పూర్తి స్థాయి రిపోర్ట్ బయటకు వచ్చి అది వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెడతా, అసెంబ్లీలో చర్చకు వస్తారా, ఈ అంశాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి అసెంబ్లీలో చర్చ చేస్తారా, జరుగుతున్నటువంటి విషయాలు ఏంది అని మనకు పూర్తి తెలియనంత వరకు వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న మనం నాటకాన్ని ఇప్పుడే బయట పెట్టలేం. ఎందుకు పెట్టలేం అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు, ఇంతగా కిస్సా అంతగా కిస్సా అని అన్నారు, కానీ ఆ కక్కిచ్చే మాటలనే ఉన్నారు. కానీ ఆయనతో పుణ్యకాలం కాస్త అయిపోయిన తర్వాత ఏం కక్కిస్తారో చూడాలి. తర్వాత వాళ్ళు అరెస్ట్ అన్నారు. గతంలో ఒక సందర్భంలో అయితే కేటీఆర్ అరెస్ట్ అన్నారు, ఈయన అరెస్ట్ అన్నాడు, ఆయన నేను పోయి యోగా చేస్తా అన్నాడు. అంటే 2 కూడా జరగలేదు. ఒకసారి ఏదో ఆయన ఫామ్ హౌస్ కూలుతున్నాడు, అది కూలలేదు, అరెస్ట్ చేస్తానన్నాడు, అది జరగలేదు. అంటే ఇది ఎప్పటి వరకు చేయలేము అంటే పూర్తి స్థాయి వీరిద్దరు కలుసున్నటువంటి నాటకమా లేదా నిజంగా చేస్తున్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందా అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఇప్పుడు మనం రాత్రి చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బ్లాక్ మెయిల్ కింగ్ ఆయన రేవంత్ రెడ్డి గారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తాడో ఆయనకే తెలియదు. అట్లాంటప్పుడు ఈడేం చేస్తాడో, ఎవరెక్కడ వచ్చేది ఉందో, ఎవరి డబ్బు సంచులు ఎక్కడ మారేది ఉందో, ఎన్ని ఢిల్లీకి పంపేది ఉందో, ఇవన్నీ చూసేంత వరకు కూడా ఇది పూర్తి స్థాయి నివేదిక అనలేము, పూర్తి స్థాయి ఆరోపణలు కరెక్ట్ అనలేము, కాదు అనలేము. ఎప్పటి వరకు అనంటే ఇది పబ్లిక్ డొమైన్. మీరు సేఫ్ తటస్థంగా ఉంటున్నారు అన్నమాట దీని మీద. అంతేనండి. తటస్థం. ఓకే, ప్రేమ్కాంత్ గారు, ఇంకోటి కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే దీనికి సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్, ఈ ఇష్యూస్ మనం ముందు నుంచి చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, పూర్తి స్థాయిలో నివేదించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. ఈ నిర్ణయాల అమలులో జరిగేటువంటి ఏవైనా అవకతవకలు కానివ్వండి, ఈ ఇష్యూస్ మీద రాజకీయ నాయకుల యొక్క బాధ్యత ఎంతవరకు ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ మనము పూర్తి స్థాయిగా ఆలోచించాల్సిన అవసరం, ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, ఇప్పుడు ఆయన 1, 2 మురళీధర్ రావు ఒకటి, ఆయన ఒకటి, ఈయనది ఒకటి, ఒక్కొక్కరిని చూస్తే ఈ రావులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన సొంతంగా కేసీఆర్ గారు వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఉద్యమ విరమణ అయ్యే సందర్భం ఉన్నా కోట్లాది రూపాయలు వాళ్ళు కూడా ఎవరిని పట్టుకున్నా కానీ ఎవరిని చేసినా కానీ ఈడీ పట్టుకుంటే చాలు కోట్లాది రూపాయలు ఇష్టం వచ్చినట్టు వస్తా ఉన్నాయి, వాళ్ళ వేల కోట్ల రూపాయల ఆస్తులు. అయితే ఖచ్చితంగా కేసీఆర్ గారు పూర్తి ఆలోచనతోనే ఆయన చేసినటువంటి స్కామ్ ఇది. చాలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, ఈయన పూర్తిగా ఈయన సొంతంగా నిర్మాణం చేసుకున్నటువంటి డబ్బు కోసం ఒక పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి స్కామే తప్ప ఇంకోటి ఎక్కడ కూడా లేదు. దానికి కూడా బలైంది ఎవరు అంటే అధికారులే. ఇలా మళ్ళీ ఆయన మాట్లాడితే, గతంలో ఒకసారి ఆయన మాట్లాడినప్పుడు చెప్తాడు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడతారు, అది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, వాళ్ళు చేసి వీళ్ళు చేసి నాకేం సంబంధం అని చెప్పి అధికారుల మీద దొబ్బేస్తాడు. ఇలా
ఆయన మంచి జరుగుతున్నేమో నేనే చేసిన, నాదే ఆలోచన, నేనే ఇంజనీర్ అవతారం ఎత్తినా, నేనే మేస్త్రి పని చేసిన అన్నట్టు మాట్లాడినటువంటి కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు సందర్భం రాగానే అది అధికారులు చూసుకున్నటువంటి విషయం, అధికారులు చూడాల్సినటువంటి విషయం అంటున్నారు. అధికారులే క్లియర్ గా వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు విషయాలు చాలా చెప్పారు. మమ్మల్ని పని చేయనీయలే, మా ఆలోచన పూర్తి స్థాయి చేయనీయలేదు, ఆయన ఇష్టానుసారంగా ఆయన ప్రతి అంశంలో ఇన్వాల్వ్ అయి చేసినటువంటి దాఖలాలని చెప్పి అవుతున్నారంటే అధికారులు. ఇప్పటికైనా అధికారులు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదు, అధికారులు మీరు శాశ్వతం, రాజకీయ నాయకులు శాశ్వతం కాదు, మీరు శాశ్వతం. మీరు ప్రజలకు బాధ్యతలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇష్టానుసారంగా నాయకులు చెప్పారని చెప్పి చేస్తే ప్రేమ్ గాంధీ గారు డిస్కషన్ చేద్దాం మనం. గోవర్ధన్ గారు చెప్పండి.